గుడ్. లైక్ బీజియం మాత్రం ఫుల్ అదిరిపోతుంది, క్రేజీ ఉంటుంది బీజియం. అండ్ ఎంజాయ్ చేస్తారు తమిళ ఫ్యాన్స్ అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ కోసం సపరేట్ గా ఇండైరెక్ట్ గా డైలాగ్స్ ఉన్నాయి. దే విల్ ఎంజాయ్ లాట్. లాస్ట్ ఎడిట్ మాత్రం ఏడ్ చేస్తారు. హార్డ్ కోర్ తమిళ ఫ్యాన్స్ మాత్రం ఏడ్ చేస్తారు కన్ఫర్మ్. నేను తమిళ సినిమా ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను యాజ్ తలపతి ఫ్యాన్ గా. ఇట్ వాస్ సో గుడ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది జననాయకుడు? ఈ విజులు ఇంకా ఇది తమిళనాడులో వేస్తే ప్రపంచం మొత్తం మోగిపోయింది అంతే. అన్న సినిమా ఉందన్న ఉందన్న సినిమా అబ్బా. సినిమా చాలా మంది అన్నారు భగవంత్ కేసరి లాగానే, కరెక్టే సినిమా ఒకటే. కానీ సినిమా ఏంటంటే టోటల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంటే జననాయకుని ఈ సినిమా కాస్త సైంటిఫిక్గా, లాస్ట్లో టెక్నికల్గా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా విజయ్ అన్న యాక్టింగ్ అయితే చెప్పలే. ఆ డ్యాన్సులు కానీ ఆ ఫైట్లు కానీ పాప వేరే లెవెల్ అంతే. ఇంక ఇందులో ప్రకాష్ రాజ్ గారు, సునీల్ గారు, ఎవరు కాయదు ఎవరో వాళ్ళు ఉంటారు, పూజ హెగ్డే, వీళ్ళందరూ ఉన్నారు. సినిమా మాత్రం బాగుంది. కానీ సినిమా చూస్తున్న సేపు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా విజయ్ అన్న అంతే. విజయ్ అన్న టీవీకే పార్టీ అంతే. ఇది దీని జోలికి వచ్చారంటే ఎవరైనా సరే దీని దగ్గరికి రావద్దు, దీన్ని ముట్టుకోవద్దు. ఇది కానీ వేసామనుకో గట్టిగా చెవులు గోపలు పగిలిపోతాయి అంతే. దీని జోలికి దయచేసి రావద్దు పోయా. అన్న గెలిచాడో లేదో ఒక్కొక్కరికి ఎక్కడ పిచ్చిని అక్కడ దిగిపోయినాయి అంతే. ఇంకా ఈ దెబ్బ కాదు లాస్ట్ మూవీ కాదు. సినిమాలు ఉంటాయి ఇంకా ముందు ఉంటాయి అంతే. సినిమాలు తీయాల్సిందే అన్న అంతే. ఇది లాస్ట్ మూవీ అంటున్నారు కాదు. అన్న సీఎం అయిన తర్వాత ఇదే ఫస్ట్ మూవీ. ఇంకా నుంచి ముందు సినిమాలు తీస్తాడంతే. ఇంకా లాస్ట్ లో చూపించాడు పోయా అబ్బా ఏమి చూపించాడు పోయా సినిమాలో అన్న చేసిన ఫైట్లు కానీ. మూవీ అయితే చాలా బాగుంది అన్న. విజయ్ యాక్టింగ్ అయితే తెలిసిందే మనకి ఎప్పటి నుంచో. పూజ హెట్టిది అంత లేదు కానీ పర్వాలేదు. భవన్ కేసరి కొంచెం స్టోరీ పరంగా చూస్తే అలానే ఉంది. లేదు అలా ఏం లేదు. స్టోరీ అయితే చాలా బాగుంది, కొత్తగా ఉంది. అదైతే చించేశాడు. పక్కడు గురించి తెలిసిందే మనకి. పాలిటిక్స్ గురించి, రియాలిటీ గురించి. ఇంకా లాస్ట్ కి క్లైమాక్స్ లో అయితే హాలీవుడ్ ఫైట్స్ సీక్వెన్స్ అట్లాంటివి చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే ఇంకా చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత అదైతే బుర్ర పాడు అసలు. చాలా అంటే చాలా బాగుంది మూవీ. మళ్ళీ చూడాలి అంతే. ఎవరైనా సరే విజయ్కి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. చాలా బాగుంది. గట్టి పాలిటిక్స్ స్టోరీ మాత్రం సూపర్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం పీక్స్. అంతా నార్మలే. హీరో మాత్రం వన్ మ్యాన్ షో. బ్లాస్ట్. ఫంటాస్టిక్. ఈచ్ అండ్ సీన్ కరెక్ట్ గా తీశారు. అంటే పొలిటీషియన్ ముందులా ఎలా ఉండాలి అంటే మనకు తెలియకుండా బిహైండ్ ద సీన్స్ ఏముంటుంది పొలిటీషియన్ అది చూపించారు. అంటే దిస్ ఇస్ ద లాస్ట్ మూవీ నో. సో ద క్లియర్ కట్ పొలిటీషియన్స్ ఇలా ఉంటారు అలా ఉంటారా అని కరెక్ట్ చూపించారు. అండ్ యాక్టింగ్, ద డాన్స్, వేరే సినిమా కన్నా ఈ సినిమా కన్నా ద డాన్స్ మూమెంట్స్ వర్ వెరీ గుడ్ అండ్ యాక్టింగ్ వాజ్ సూపర్. అండ్ లాస్ట్ కి ఆ సీన్స్ వచ్చేసాయి. విజయ్ లాస్ట్ ఒక్కొక్క మూవీ చూపించారు, ఒక్కొక్క స్క్రీన్ ఎన్ని యాక్ట్ చేశారని. ఇట్ మేడ్ మీ క్రై అండ్ ఇట్ వాస్ సూపర్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. అండ్ ఇది ఒక ఫ్యామిలీ అని కాదు, ఏ రేటింగ్ ఇచ్చారు కానీ ద ఫ్యామిలీ వచ్చి చూడాలి ఈ మూవీ. అందరు చూడాలి ఈ మూవీ. అందరు వచ్చి చూడేస్తే ఒక ఎమోషనల్ మూమెంట్ చూపించారు. I request everyone to come and watch this movie and it is superb. You'll enjoy it. Thank you. విజయ్కి దేవుడు మీరే. అది విజయ్కి హైలైట్ అవ్వాలంటే మీరే సార్. మీ తర్వాతే ప్రపంచమే వింత. మీరు ప్రపంచాన్ని తిరగబెట్టేస్తారు. సూపర్ సార్. విజయ్ ఇప్పుడు వెళ్తున్నాం టికెట్ ఆంధ్ర నుంచి వచ్చేస్తున్నాం. ఆంధ్ర నుంచి వచ్చాం. నిడదవోలు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, గోదావరి. అక్కడ టికెట్ లేక ఇక్కడికి వచ్చాం. అప్పుడు టికెట్ బుక్ చేసుకుని వచ్చేసాం విజయ్ కోసం. విజయ్ అంటే ఇష్టం. అంటే చిన్న నుంచి పైకి వచ్చాడు, పేదవాళ్ళని పైకి లేకెత్తున్నాడు. హాస్పిటల్ ఏంటి, పేదవాళ్ళని ఏంటి, పెద్దవాళ్ళు అందరూ సిగ్గుపడుతున్నారు చూసి. మా అందరూ సిగ్గుపడుతుంది. జగన్ సిగ్గుపడ్డాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టాపు మాదిగా. అంటే నిన్న కాకముందు వచ్చి ఈయన చేస్తుంటే మాకు రెచ్చగొడుతున్నారు ఇప్పుడు అక్కడ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు,
మన పవన్ కళ్యాణ్ గారు టాప్ అప్పుడు ఆయన ఏం చూసి ఆయన బాగా చేస్తున్నారు. మొత్తానికి విజయ్ సినిమా చూస్తున్నారు. సూపర్. ఒక డైలాగ్ చెప్పండి విజయ్. కొత్త కదండి తమిళనాడు కదా కొంచెం ఏమనుకోవద్దు.